అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశి డెబ్యూ చేసిన మ్యాచ్లో ఫెయిల్ అయితే అయ్యాడు. అంటే 10 balls 14 runs అయితే కొట్టాడు, అవును కదా. అంటే సంజు శాంసన్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈరోజు వైభవ్ సూర్యవంశి అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టుకున్నాడు. న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వబోతుంది అని పోస్ట్ అయితే పెట్టాడు. దీని నుంచి మనకైతే అర్థమైతే అయిపోయింది. వైభవ్ సూర్యవంశి పక్క ఆడతాడు, డెబ్యూ చేస్తాడు ఇంటర్నేషనల్ క్రికెట్లోని, అవును కదా. కానీ చాలామంది వైభవ్ సూర్యవంశి డెబ్యూ చేస్తున్నాడని చాలామంది టీవీలో అయితే వైభవ్ సూర్యవంశి ఎప్పుడు బ్యాటింగ్ ఆడతాడని చాలామంది అయితే వెయిట్ చేశారు, అవును కదా. నేను కూడా వెయిట్ చేశా. కానీ 10 balls 14 runs అయితే కొట్టాడు. పెద్ద స్కోర్ అయితే రాలేదు వైభవ్ సూర్యవంశి నుంచి. సంజు శాంసన్కే ఛాన్స్ ఇచ్చింటే బాగుండు కదా. ఎందుకు వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చారు చూసారా. వైభవ్ సూర్యవంశి ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు అని అయితే చాలామంది అయితే అనుకోవచ్చు. కానీ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయితే అయ్యాడు. ఇక నెక్స్ట్ 3 మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశికే ఛాన్స్ అయితే ఇస్తారు. సంజు శాంసన్ అయితే పక్కన పెడతారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఫస్ట్ సచిన్ టెండూల్కర్ కూడా డెబ్యూ చేసిన మ్యాచ్లో ఫెయిల్ అయితే అయ్యాడు. 15 runs అయితే కొట్టాడు, 15 runs మాత్రమే కొట్టాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి 14 runs మాత్రమే కొట్టాడు, 2 భారీ సిక్స్లు అయితే కొట్టాడు. ఒక పెద్ద స్కోర్ అయితే వస్తుంది అని అనుకునింది. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి, డెబ్యూ చేసిన మ్యాచ్ కాబట్టి, అది కాకుండా పిక్చర్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వైభవ్ సూర్యవంశి నుంచి పెద్ద స్కోర్ అయితే రాలేదు. అయినంత మాత్రాన వైభవ్ సూర్యవంశిని ఏమైనా పక్కన పెట్టేస్తారా? ఇది కుదరదు. వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ 3 మ్యాచ్ల్లో అయితే ఆడతాడు. ఒక పెద్ద స్కోర్ అయితే రానే వస్తుందని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వైభవ్ సూర్యవంశి భయపడడు. సంజు శాంసన్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చిండేది, ఇది వర్త్ అని అయితే ప్రూవ్ అయితే చేస్తాడు వైభవ్ సూర్యవంశి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఫీల్డింగ్లో కూడా వైభవ్ సూర్యవంశి సూపర్బ్ క్యాచ్ అయితే పట్టాడు బౌండరీ లైన్లో. అంటే శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడాడు వైభవ్ సూర్యవంశి ఛాన్స్ గురించి. అంటే వైభవ్ సూర్యవంశికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, సంజు శాంసన్ ఎందుకు పక్కన పెట్టారు అనే దాని గురించి అంటే శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడాడు. అంటే సంజు శాంసన్ కంటిన్యూస్గా 3 మ్యాచ్లు అయితే ఫెయిల్ అయ్యాడు కాబట్టి వైభవ్ సూర్యవంశికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చామని అయితే డైరెక్ట్గా అయితే చెప్పాడు శ్రేయస్ అయ్యర్. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశికి ఏమైనా ఛాన్స్ ఇచ్చారు కదా. అంటే ఎవరైనా ఏమన్నా మీకు ప్రెషర్ పెట్టారా వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వమని అయితే రిపోర్టర్ అయితే క్వశ్చన్ అయితే అడిగాడు. అదేం లేదు. అంటే వైభవ్ సూర్యవంశి చాలా మంచి ప్లేయర్, చాలా టాలెంటెడ్ ప్లేయర్, చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి వైభవ్ సూర్యవంశికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాము అని అయితే శ్రేయస్ అయ్యర్ అయితే రివీల్ అయితే చేశాడు, డైరెక్ట్గా అయితే మాట్లాడాడు. ఇక నెక్స్ట్ 3 T20లో ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి ఇండియా ఓడిపోయింది అనేది పక్కా అబద్ధం, అవును కదా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ 190 అయితే ఇండియన్ టీం అయితే 190 స్కోర్ అయితే చేసింది. చాలా మంచి స్కోర్ మాంచెస్టర్ స్టేడియంలో, సూపర్బ్ స్కోర్. కానీ అక్కడ రవి బిష్ణోయ్ చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి కంటిన్యూస్గా నో బాల్స్ వేసాడు కాబట్టి అక్కడ మొమెంటం అయితే ఇంగ్లాండ్కి అయితే దొరికిపోయింది, అవును కదా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వైభవ్ సూర్యవంశి సక్సెస్ కావాలా, ఇక నెక్స్ట్ 3 T20లో అద్దరిపోయే స్కోర్ కొట్టాలని అయితే మనం అయితే కోరుకుందాం. బై బై.